మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. రియల్ ఎస్టేట్ కు అడ్డా హైదరాబాద్. ఇదిగో మీ సర్కారు వల్లే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనం అయిపోయిందంటూ ఓ పార్టీ ఆరోపిస్తుంటే, కాదు మీరు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్లే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందంటూ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉందా లేకపోతే స్తబ్దతగా ఉందా? ఇలాంటి అనేక అంశాలతో పాటు హైదరాబాద్లో కామన్ మ్యాన్ అసలు ఓ ప్లాట్ కొనుక్కోగలడా, ఒక ఇల్లు కొనుక్కోగలడా అనేటువంటి $1 మిలియన్ ప్రశ్న ఉన్నటువంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పై ఉన్నటువంటి అనేక అంశాలపై, అప్స్ అండ్ డౌన్ పై ఇన్ డెప్త్గా చర్చిద్దాం. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలీం భాషాభాయ్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్ నమస్తే అండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయింది అనేటువంటిది ప్రతిపక్షం ఆరోపణ. లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బలంగానే ఉందనేటువంటిది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆరోపణ. సరే, రాజకీయ విమర్శలు పార్టీలు ఏ విధంగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, మనము పార్టీలకు, ప్రభుత్వాలకు మనం రియల్ ఎస్టేట్లో ఉండి కొమ్ముగాసిన పని లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే మనం చూసే ప్రేక్షకులు కానివ్వండి, చూసే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉండడం మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే దీనికి పాత ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న తప్పులు ఉన్నాయి. అవి అండర్లైన్ చేయాల్సిందే. కొంత భౌగోళికమైనటువంటి అంశాలు కూడా దీనికి తోడయ్యాయి. యాక్చువల్లీ లాస్ట్ 5 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ అనేది ఇలా ఒకసారిగా రాకెట్ స్పీడ్లో వెళ్ళింది. ముఖ్య కారణం రియల్ ఎస్టేట్ ఇలా డల్ అవ్వడానికి కారణం ఎకరం 100 కోట్లు అనేది కృత్రిమంగా చేసినటువంటి రియల్ ఎస్టేట్. అది హెచ్ఎండిఏ లాంటి సంస్థలు, ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, తండ్రి పాత్రలు పోషించాల్సినటువంటి గవర్నమెంట్లు కూడా మిడిల్ క్లాస్ని, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని కూడా మనసులో పెట్టుకోకుండా ఒక వ్యాపార సంస్థలాగా హెచ్ఎండిఏ ఆక్షన్లు వేసి 100 కోట్ల దగ్గర తీసుకెళ్ళిపోయి వదిలేసేసరికి ఒక్కసారిగా రియల్ ఎస్టేటు ఒక పాల పొంగులా ఇలా అయిపోయి రియాలిటీని మర్చిపోయింది. కోకాపేటలో 100 కోట్ల ఎకరం అనగానే మాది మహేశ్వరంలో 50 కోట్లైనా ఉండొచ్చు కదా, శంకర్పల్లిలో 30 కోట్లైనా ఉండొచ్చు కదా, షాద్నగర్లో 20 కోట్లైనా ఉండొచ్చు కదా, సూర్యాపేటలో 5 కోట్లైనా ఉండొచ్చు కదా. ఈ లెవెల్లో తీసుకెళ్లారనమాట. ఓకే. సో ఈ లైన్లో తీసుకెళ్ళి ల్యాండ్స్ని రేట్లు ఇలా పెరిగిపోయినాయి అనమాట. వాస్తవం జరిగింది ఏంటి? 100 కోట్లకు పాడింది, 100 కోట్ల ఆప్షన్కి వెళ్ళినటువంటి బిల్డర్సు అది కోకాపేటలో నియోపాలిస్ అనే లేఅవుట్కు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ రోడ్స్ వేరు, ఔటర్ రింగ్ రోడ్కు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వేరు, అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి క్లోజ్గా ఉండడం వల్ల ఇట్లాంటి అన్ని ఎమ్యూనిటీస్ ఉండడం వల్ల అక్కడ వెళ్ళింది. సో గవర్నమెంట్లు కూడా కొంత కరెక్షన్ చేసుకోవాలి, కొంత ఆలోచించాలి. ఆక్షన్ల ద్వారా ల్యాండ్లు గవర్నమెంట్ అమ్మే పరిస్థితి రాకూడదు. ఆక్షన్ల ద్వారా గవర్నమెంట్ అంటే ఆక్షన్లు వేస్తే ఒక ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేకపోతే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక గుమాస్తా కానీ, ఒక సూపర్వైజర్ కానీ వెళ్ళి ఆక్షన్లో కొనగలరా? మోకిలాలో లేవట్టు మీరు లక్షల గజం ₹1,00,000 ప్లాట్లు అమ్ముతారా? గవర్నమెంట్ సంస్థలు ఆక్షన్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఆక్షన్లకు వెళ్తే ఏముంది, అక్కడ 10 ఎకరాలు ఉంటుంది అతనికి, అక్కడే ₹3,00,000 200 గజాలు ఆక్షన్ పోటీకి వెళ్ళి కొంటాడు. సో అతనికి ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఉన్న అతనికి ఆ 200 గజాలు 3,00,000 గజం పెట్టుకుంటాం చాలా ఎందుకంటే అతను కొంటేనే కదా ఇంత ల్యాండ్ కూడా రేటు పెరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళందరూ ఆక్షన్లో పాల్గొంటారు అనమాట. సో అందువల్ల అలా రేట్లు పెరిగినాయి. సో ఇప్పుడు పెద్ద కంపెనీసు అంతంత పెద్ద రేట్లు పెట్టడానికి కారణం అంటే ఆ లొకేషన్లో వాళ్ళంతా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తుంటారు. సో ఆ ఆప్షన్కి వెళ్ళి కొంచెం ఆ 4 ఎకరాలు వాళ్ళకు ఒక 100 ఎకరాలు, 150 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకోవడము, లేకపోతే కొన్నటువంటి ఏవో ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఈ ఆప్షన్లకు వెళ్ళి 1 ఎకరం 2 ఎకరాలు ఆ రేట్లకు ఉంటే ఇదంతా కూడా వాళ్ళకి రేట్లు పెరిగినట్టే కదా. ఇది వ్యాపారస్తులు చేసే జిమ్ముకులే. హెచ్ఎండిఏ లాంటి సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు ఆలోచించాలి.
ఇట్లా జరుగుతుంది. కామన్ హైదరాబాద్లో కామన్ మ్యాన్ కూడా బతకాలి, వాడు కూడా ఒక గౌరవంగా బ్రతకాలి అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, పిల్లల్ని పోషించుకుంటూ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడిన కష్టంతో పిల్లల్ని పోషించుకుంటూ ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనలో గవర్నమెంట్కి ఉండాలి. గవర్నమెంట్ నిర్ణయాలు కూడా అలా చేయాలి. హెచ్ఎండిఏ లాంటి సంస్థలను కూడా నేను అదే ఒక క్వశ్చన్ చేస్తున్నాను. దయచేసి కామన్ మ్యాన్ కూడా హైదరాబాద్లో బ్రతికేలాగా మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క పరిస్థితులను కూడా సర్దిద్దాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ 100 ఎకరాలు 100 కోట్లు అనే ఒక ఏదైతే ఇట్లా తీసుకెళ్ళిపోయారో మొత్తం ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ అందరికీ కూడా ఒకసారిగా మా ల్యాండ్లు కూడా అంత రేటు హైదరాబాద్లో పెరిగితే మా ల్యాండ్లు కూడా ఇంత రేటు పెరిగాయి కదా, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా కానీ చూడండి ఆ 100 కోట్లు ఎకరం అమ్ముడిపోయిన తర్వాత ఎన్ని లేఅవుట్లు వచ్చినాయి మన హైదరాబాద్లో. హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ లాంటి సంస్థలకి ఒక 10 ఎకరాలు కొని లేఅవుట్ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లేఅవుట్లు వచ్చినాయి? వాస్తవంగా లాస్ట్ 5 yearsలో రియల్ ఎస్టేట్కు బాగా జరగడానికి కారణం ఏంటంటే 2008లో పడిపోయిన రియల్ ఎస్టేట్ 2017 వరకు అట్లనే ఉంది 10 సంవత్సరాలు. సో దానివల్ల కేసీఆర్ గారు రెండోసారి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆంధ్ర వాళ్ళు మేము బాయి ఇట్లాంటి డైలాగులు పాజిటివ్ డైలాగులు అనడం వల్ల కొంత ఇది వచ్చింది. తర్వాత మెట్రో స్టార్ట్ అవ్వడం వల్ల కొంత వచ్చింది. బెంగళూరు చెన్నై ముంబై లాంటి నగరాల్లో ఎక్కువ రేట్లు పెరిగి ఇక్కడ తక్కువ రేట్లు ఉండడం వల్ల ఒక పక్క కర్ణాటక లాంటి రాష్ట్రాలలో రాజకీయ స్తబ్దతగా ఉండడము, ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఆంధ్రలో చేసినటువంటి నిర్ణయాలతో అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవడము, ఇవన్నీ కూడా కలిసి వచ్చి హైదరాబాద్లో ₹1,00,000 20 లక్షలు ఉన్న ఎకరం ₹1,00,00,000 అయింది, 20,000 ఉన్న గజం ₹1,00,000 అయింది. ఇట్లా ఒకేసారి ఇట్లా రేట్లు పెరిగాయి అనమాట. లాస్ట్ 5 yearsలో మీరు చెప్తున్న ప్రకారం రియల్ ఎస్టేట్ చాలా డ్రాస్టిక్గా పెరిగింది కదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు నియోపోలిస్ దగ్గర కోకాపేట్లో ఎకరం ₹100 ఈ ఎకరం 100 కోట్లు లేకపోతే స్క్వేర్ ఫీట్కి పెట్టాల్సిన దానికన్నా కూడా ఎక్కువ పెట్టడం అనేటువంటిది హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకొని రావాలనేటువంటి పంతమో ప్రయత్నమో టీఆర్ఎస్ ఈ తప్పులు చేసింది అనుకోవచ్చా, లేకపోతే టోటల్ తెలంగాణని షైన్ చేద్దాము, ఒక హైదరాబాద్ వెలిగిపోతే సరిపోతున్నటువంటి టీఆర్ఎస్ విజన్ లేకపోవటమా? వాట్ డస్ ఇట్ మీన్? హైదరాబాద్ను బ్రాండ్ నుంచి నింపితే పేద ప్రజలు కడుపు నిండుతుందా? హైదరాబాద్ బ్రాండ్ రావాలి అంటే ల్యాండ్ రేట్లు కంట్రోల్లో ఉండాలి, ల్యాండ్ రేట్లు పెరగకూడదు. ఓకే, హైదరాబాదు బ్రాండింగ్ చేసుకుంటే పేద ప్రజలు కడుపు నిండదు, పేదవాడికి ఇల్లు రాదు. బ్రాండింగ్ అనేది హైదరాబాద్లో రావాల్సిందే కాదంటలా. హైదరాబాద్ బ్రాండ్ రావాలంటే మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో రావాలి, మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో రావాలి అంటే హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ల్యాండ్ కొనడానికి ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఎకరం 100 కోట్లు చేసేస్తారు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళు అక్కడే ఆఫీస్లో కూర్చొని మనం హైదరాబాద్ వెళ్దామంటే ఎకరం 100 కోట్లు, 5 ఎకరాలు కొనాలంటే 500 కోట్లు అవుతుంది, అక్కడ హైదరాబాద్ వెళ్ళడం మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు ఆగిపోతారు, వేరే స్టేట్స్కి వెళ్తారు. అంతే కదా. హైదరాబాద్ను బ్రాండ్ని పెంచాలి, హైదరాబాద్ని ఎక్కడ ఆకాశంలో పెట్టాలి అనే ఆలోచన ఎందుకు? హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక ఫార్మా కంపెనీ కానివ్వండి, ఒక టైర్ల కంపెనీ కానివ్వండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానివ్వండి, ఏదన్నా ఒక ఫర్నిచర్ తయారు చేసే ఏ కంపెనీ అయినా సరే ల్యాండ్ రేట్లు కంట్రోల్లో ఉంటే, ల్యాండ్ అందుబాటు ధరల్లో ఉంటే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అంతేగాని మీరు ఒక్కసారి 100 కోట్లు చేసేస్తే మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. మరి ఇప్పుడు పడిపోయింది కదా. ఇప్పుడు కానీ ఆ టైంలో మీడియా మొత్తం అంతా కూడా హైదరాబాద్ వైపు తిరిగింది. హైదరాబాద్లో ఎకరం 100 కోట్లట, హైదరాబాద్ ఇస్ షైనింగ్, డెవలపింగ్, తెలంగాణ విపరీతంగా ప్రగతిలో దూసుకెళ్ళిపోతుందని చెప్పారు. అదే అప్పుడు ఉన్నటువంటి ఆ క్యాంపెయిన్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందని చెప్పి కేటీఆర్ అంటున్నారు స్వయంగా. బట్ ఆ ఎకరం 100 కోట్ల బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ని పెంచిందా, తెంచిందా? హైదరాబాద్ ఇప్పుడు కొత్త విషయం ఏదున్నా కానీ
మీడియా సంస్థలు కానివ్వండి, మీడియా కానివ్వండి, ప్రచారం చేయడంలో తప్పులేదు. ఉమ్, ఒక కొత్తది ఏదో ఒక జరగడానికి జరిగింది. ఎక్కడా లేని ఒక ఆప్షన్లో 100 కోట్లు వెళ్ళింది. 100 కోట్లు వెళ్ళింది, 100 కోట్లు అని చెప్పడంలో మీడియా సంస్థ వెళ్ళి చెప్పడంలో తప్పులేదు. ఉమ్, కేటీఆర్ గారు మేము వేసినటువంటి కేటీఆర్ గారు 35 వరకు ఫ్లైఓవర్లు కట్టాడు. హైదరాబాద్ సిటీని బ్రాండింగ్ చేద్దామనే దీంట్లో చేశాడు. ఓకే. హెచ్ఎండిఏ సంస్థతో ఆప్షన్ ఇస్తే నిజంగానే వెళ్ళిపోయింది అది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిందా లేకపోతే వీలు చేశారనేది తర్వాత సంగతి. ఉమ్, హైదరాబాద్ బ్రాండ్ చేయాలంటే ఒక ఇయర్లో హైదరాబాద్లో 1-2 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి అదే హైదరాబాద్ బ్రాండ్ పెరగడం అంటే. ఫ్యాబ్రికేటెడ్ రియల్ బూమ్ కూడా ఉంటుందా? తెప్పించగలమా? అదే హైదరాబాద్ బ్రాండ్ పెరగాలి అంటే ఒక 1000 కంపెనీలు తీసుకొస్తే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది. అది ఓకే సార్, అది న్యాచురల్ గా వచ్చేటువంటి భూమి, దాన్ని ఎవరు ఆపలేరు. కంపెనీస్ ఏం రాకపోయినప్పటికీ హైదరాబాద్ లో ఇదిగో ఎకరం 50 కోట్లు అనేటువంటి ఒక కల్పిత రియల్ భూమ్ తెప్పించగలమా? అలా చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి ఇప్పటి వరకు? ప్రభుత్వాలు లేవు, కానీ కొత్త పోకడలు వచ్చేసి ప్రత్యామ్నాయ భూమి సృష్టించగలరు. ఎందుకంటే ఏజెంట్లు, కంపెనీలు ఏం చేయలేరు పాపం. పెద్ద బిల్డర్లు, పెద్ద రియల్టర్లు, ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కలిపి కృత్రిమ భూము సృష్టించగలరు. ఎందుకంటే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక 5-6 వేల కోట్లు డబ్బు ఉంటుంది. ఆ సరౌండింగ్స్లో వాళ్ళు ఒక 200-300 ఎకరాలు కొంటారు. అక్కడే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్షన్ వేస్తారు. 200-300 ఎకరాలు కోటి రూపాయలు కొన్నారు. అక్కడ ఆక్షన్ వేస్తే వాళ్ళు 10 కోట్లకి కొంటారు. ఇప్పుడు ఏమైంది, ఇదంతా 100 కోటి రూపాయలు కొంది 10 కోట్లు కావాలంటే ఏం చేస్తారు? దీన్ని 1 ఎకరం 2 ఎకరాలు 10 కోట్లకి కొనేస్తే ఈ 1 కోటి రూపాయలు కొన్నది కూడా పెద్ద అయిపోద్ది, 10 కోట్లు అయిపోద్ది కదా. అంతే కదా, అవును, అదే కదా లాజిక్. అట్లా కూడా ఒక రియల్టర్లు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అలాంటి జిమ్మికలు చేసి ఈ రకంగా బస్టు పట్టించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని. అలా కూడా అనుకోవచ్చు, నేను అన్నాను కానీ ఓకే, అలా కూడా జరిగి ఉండొచ్చేమో. ఓకే, అంతే కదా. హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది, హైదరాబాద్ ఒక బ్రాండ్ వచ్చిందంటే 1000 కంపెనీస్ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్ కానివ్వండి, ఏదో ఒక శాఖ మినిస్టర్, ఒక ఐటీ మినిస్టర్ అనుకోండి, లేకపోతే ఇంకోళ్ళు అనుకోండి, మీకు సత్తా, మీకు టాలెంట్ ఉంటే ఒక 1000 కంపెనీలు తీసుకురండి, ఒక 10 లక్షల మందికి ఒకసారి ఉద్యోగాలు ఇవ్వండి. అది బ్రాండ్ తీసుకురావడం అంటే. మీరు అమ్మింది వచ్చి 10 ఎకరాలు 15 ఎకరాలు అమ్మలేదు, 100 కోట్లు తీసుకెళ్లారు. దానివల్ల ఏమేమి జరిగింది? ఇవాళ రోజున లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నటువంటి, నేనైతే చెప్పాను, వాళ్ళకి నిద్ర పట్టలేని పరిస్థితి అయింది కదా. నాకు వచ్చే 30,000 జీతంకి 20,000 జీతంకి నా పిల్లల్ని గౌరవంగా పెంచుకొని పోషించి నేను ఒక 100 గజాల్లో ఇల్లు కొనగలను అనే భయంతో నిద్రపోతున్నాడు కదా ఒక లో ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయీ. అవును, ఒక కెమెరామెన్ గాడేమండి, చిన్న వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉంది? షాద్నగర్లో గజం 20,000, సదాశివపేటలో 15,000, వికారాబాద్లో 15,000, మెదక్ రోడ్లో 15,000, ఎక్కడ షామీర్పేట అవతల 15,000 గజం అంటే 200 గజాలు లేని ఇల్లు ఏమొస్తుంది? 30 లక్షలు పెట్టి ఎవరైనా ఇల్లు కొనగలరా? ప్లాట్ కొనగలరా? లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఒక లో ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయీ కానివ్వండి, నేను హైదరాబాద్లో నేను ఇల్లు కొనుక్కోలేనులే అని ఊరికి వెళ్ళిపోయి ఎక్కడోసారి కొనుక్కుంటున్నాడు. దొరకపోతే ఏం చేస్తారు? హైదరాబాద్లో 10 మందిలో బ్రతకాలి గౌరవంగా అంటే ఒక ఇల్లు ఉండాలిగా. హైదరాబాద్లో కొన్ని ఏరియాలో అద్దెకి ఇల్లు ఉండటమే చాలా తక్కువ, మరి అదే చాలా ఇబ్బంది. అలాంటిది ఈ అమాంతంగా పెరిగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ ధరల వల్ల, రియల్ భూమి వల్ల, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ దాని వల్ల కూడా అసలు సొంత ఇల్లు కొనుక్కోగలం అనేటువంటిది వెంటాడుతూనే అదే నిద్రపోలేడు కదా. అవును, అరే నేను ఎక్కడో మా ఊరు నుంచి పొట్టబట్టుకుని వచ్చాను, ఏదో హైదరాబాద్ వచ్చాను, చిన్న ఏదో కంపెనీలో ఉన్నాను, ఒక పిల్లనిచ్చారు, పెళ్లి చేసుకున్నాను, నాకు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ చదువులకి పోగా నేను 10 సంవత్సరాలు కష్టపడినా నేను ఒక చిన్న 100 గజాలు ఇల్లు కట్టుకోలేను అనేది అయిపోయింది. ప్రూవ్ చేశారు. అది ప్రూవ్ చేశారా, ప్రూవ్ అయింది అనేది తీసి పక్కన పెట్టండి. అయింది కదా, ప్రస్తుత పరిస్థితి అలాగే ఉందిగా. అవును, ఇప్పుడు ఒక చిన్న ఎంప్లాయీ
షాద్ నగర్ పోయి కొందామన్నా కానీ 30 లక్షలు పెట్టి ప్లాట్ దొరకకపోతే, ఎక్కడ సదాశివపేట వెళ్దా కానీ 30 లక్షలు లేకుండా ప్లాట్ దొరకకపోతే ఏంటిది? ఇకనైనా కానీ హెచ్ఎండిఏ లాంటి సంస్థలు ఓకే ఆక్షన్లు పెట్టకుండా, మీకు ఆక్షన్లు పెట్టకుండా, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి హెచ్ఎండిఏ లాంటి సంస్థలకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి, లో ఇన్కమ్ గ్రూప్కి అందుబాటు ధరల్లో ఫస్ట్ అప్లికేషన్ తీసుకొని, ఓకే మీకు అసలు ఇంకొక విషయం చెప్తాను, ఇంకో విషయం తెలిస్తే మైండ్ పోతుంది. తెలంగాణ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 3 లక్షలు 2 లక్షల మధ్యలో. అవును, అంతేనా? 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర 100 కోట్లు పెట్టుకుని ఏం చేస్తాం రియల్ ఎస్టేటు? అంటే గ్రోత్ రేట్ ఎలా ఉంది? 5% ఉందా లాస్ట్ ఇయర్ గ్రోత్ రేటు? అంటే 5 సంవత్సరాల్లో 10,000 ఉన్న గజం 1,00,000 రూపాయలు ఎలా అయింది? అదే హెచ్ఎండిఏ లాంటి సంస్థలు మీ ల్యాండ్ బ్యాంక్ని హైదరాబాద్లో మిడిల్ క్లాస్ కానీ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే హైదరాబాద్ రన్ అవ్వదు, హైదరాబాద్ బ్రాండ్ కూడా పడిపోతుంది. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకోండి. హైదరాబాద్ సరౌండింగ్స్లో లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మేము ఇల్లులు అమ్మాలి, ఇల్లులు కట్టేసి ఇవ్వాలి అంటే, వాళ్ళు కూడా ఇక్కడ బ్రతకాలి అంటే మాకు మీరు గవర్నమెంట్ ల్యాండ్లో మాకు తక్కువ రేటుకే ఉన్నాను హెచ్ఎండిఏ తీసుకొని, హెచ్ఎండిఏనే ఒక అప్లికేషన్లో పర్ క్యాపిటల్ ఇన్కమే చూసుకోవాలి కదా మనము, ఇంకెక్కడైనా తీసుకుంటామా? పర్ క్యాపిటల్ ఇన్కమే తీసుకుంటాం కదా. ఇవాళ రోజున ఆఫీస్ బై శాలరీ ఎంత? 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో, అంతేనా? ఒక అకౌంటెంట్ కొత్తగా డిగ్రీ పీజీ చదువుకున్న, ఇప్పుడు ఒక ఎంకామ్ చదువుకొని ఒక ఎంబీఏ చదువుకున్నటువంటి ఫ్రెషర్ జీతం ఎంత? 15,000 నుంచి 20,000 మధ్యలో. మీరు 100 కోట్లు ఎకరం చేసేసి హెచ్ఎండిఏ లాంటి సంస్థలు 50 కోట్లు 100 కోట్లు ఎకరం చేసేస్తే వాడు ఎక్కడ ఇల్లు కొంటాడు? వాడికి ఎక్కడ పెళ్ళి అయింది? ఎవడ పిల్లని ఇస్తాడు? అంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఎంబీఏ చదువుకుంటాడు, హైదరాబాద్కి 20,000 రూపాయలు శాలరీ జాయిన్ అవుతాడు. ఎన్ని సంవత్సరాలు? అప్పటికే వాడికి 22 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. వీడిగా ఏదన్నా ఎంబీఏ చదువుకున్నావు, ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోరా పిల్లని ఇస్తారంటే వాడు 30 సంవత్సరాలు వచ్చేదాకా వాడి శాలరీ 50,000 అవ్వదు, అంతేనా? ఒక 50,000 శాలరీ ఏంటంటే 25 లక్షల లోన్ వస్తుంది, వాడు ఒక 10 లక్షలు 30 లక్షల ఫ్లాట్ దొరుకుతుందా? అంతే కదా. ఇదంతా లోక కళ్యాణం కోసం అంటారు కదా, మామూలు ఏది ప్రపంచం నడుస్తుందంటే ఏది జరిగినా లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే ఏంది? ప్రతి వాడికి వయసు రాగానే పెళ్లి కావాలి అంటే మామూలు విషయం చెప్తున్నాను. అంటే అందుబాటు ధరలో అన్నీ ఉండాలి. ఇవాళ రోజున ఆడపిల్లలు ఒక ఇల్లు ఉండే కానీ ఆ అమ్మాయిని ఇవ్వట్లేదు. అంటే ఈ రియల్ ఎస్టేట్కి అమ్మాయికి ఏంటంటే అందుబాటు ధరల్లో ఉండాలనేది రియల్ ఎస్టేట్ ఈ విధంగా పెంచుదని. రైట్, లెట్స్ కంక్లూడ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పైన మీకు చాలా పట్టు ఉంది, రియల్ ఎస్టేట్ లో లోపం ఎక్కడ ఉందో, ఏం చేస్తే కరెక్ట్ గా కూడా ఇంత డీటెయిల్ గా చెప్పారు కాబట్టి భాషాబాయ్, ఇప్పుడు ఏది మాట్లాడినా మనం ఏది డిస్కస్ చేసినా కూడా ప్రజల కోసమే కనుక హైదరాబాద్ లో రియల్ భూమ్ మళ్ళీ పెరగాలి అంటే, లేకపోతే హైదరాబాద్ లో ల్యాండ్ ధరలు అందుబాటులోకి రావాలి అంటే, హైదరాబాద్లో ఉండేటువంటి ఎఫెక్ట్ తెలంగాణ మొత్తం అంతా ఉండి ప్రజలంతా కూడా అందుబాటులోకి రావాలనుకుంటే వాట్ యూ సజెస్ట్? గవర్నమెంట్కి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? మీరు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్లో ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కూడా కంట్రోల్ రావాలంటే ఏదైతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులోకి ఫ్లాట్ల రేట్లు రావాలి. ఓకే, అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్ళీ గాడిన పడుతుంది. దీనికి ప్రభుత్వాలు చేయాల్సింది ఒక సూచన చెప్పమంటారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. అవును. సో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ పిలుపునివ్వాలి. ఏం పిలుపునివ్వాలి? ఏ మోకిలాన్లోనో, ఏ కుక్కపేటలోనో, ఏ షాద్నగర్లోనో, హైదరాబాద్ సిటీకి 11 హైవేస్ ఉన్నాయి. విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, చేవెళ్ళ హైవే, శంకరపల్లి హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే, నిజామాబాద్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, 11 హైవేలు ఉన్నాయి. 11 హైవేలకు కూడా ఒక్కొక్క హైవేకి ఒక 150-200 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి సిటీ ఉంది. హైదరాబాద్ సిటీ
లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పురుడు పోసుకోవాలి అంటే ఈ 11 హైవేలలో గవర్నమెంట్ ల్యాండ్స్ తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నాయి. అక్కడ ఫస్ట్లో ఒక అప్లికేషన్ తీసుకొని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇంటి స్థలాలని అందుబాటు ధరల్లో గవర్నమెంట్ అమ్మగలిగితే అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటారా మీరు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ చూసి తీసుకుంటారా? హైదరాబాద్ సిటీలో ఎంప్లాయీస్కి శాలరీ బేస్డ్ తీసుకుంటున్నారా? శాలరీ ఇప్పుడు ఒక 40 నుంచి 50 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి, వాళ్ళందరూ శాలరీ బేస్ తీసుకోండి. 40,000 వరకు 50,000 వరకు ఉన్న లో ఇన్కమ్ గ్రూప్ కానీ, 50 నుంచి ₹1,00,000 మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా కానీ, ₹1,00,000 నుంచి పైనుంచి హై ఇన్కమ్ గ్రూప్గా తీసుకొని వీళ్ళకి లోన్ పెట్టుకున్నా కానీ చేతిలో ఇలా కొనుక్కునేలాగా ఇంటి స్థలాలను వాళ్ళు ప్రకటించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇంత నిపుణులైనటువంటి మీరు మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా, ఎందుకంటే కామన్ మ్యాన్ కోసము హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళందరి కోసం ఇచ్చినటువంటి ఈ విలువైన సలహాలు సూచనల్ని ప్రభుత్వాలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో రియల్ బూమ్ పెరిగి అందరికి అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ భాషాబాయ్, ఎందుకంటే హెక్టిక్ షెడ్యూల్లో కూడా వచ్చి డైలీ న్యూస్ వేదిక ద్వారా ఇంతమందికి ఇన్ని సలహాలు సూచనలు మాత్రమే కాకుండా ఎన్నో సందేహాలు తీర్చినందుకు థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ అండి. ఏదైనా నేను ప్రభుత్వంలో అంటే ఒక ఎక్స్పర్ట్, ఒక డెకాడ్, ఒక 15 years ఎక్స్పీరియన్స్ నాది రియల్ ఎస్టేట్లో. అన్నీ కూడా నా కళ్ళ ముందు జరిగినాయి, అంతా కూడా నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నేను ఏదైనా చెప్తే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు నాకంటే తెలివి తక్కువలని కాదు, వాళ్ళందరినీ కూడా నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మనమందరం హ్యాపీగా బ్రతకాలి అంటే, మనతో పాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా బ్రతకాలంటే మనం చేసే నిర్ణయాలు కానివ్వండి, మనం మాట్లాడే మాట కానివ్వండి, జాగ్రత్తగా ఉండాలని, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.